ఖమేనీ అంత్యక్రియలలో ట్రంప్ను లేపేస్తామంటూ పలువురు నినాదాలు చేశారు. అమెరికాతో తామెప్పటికీ కలవబోమన్నారు. దీంతో ట్రంప్ ఇగో హట్ అయింది. అంతే, ఇరాన్పై బాంబుల వర్షం కురిసింది. ఇటు ఇరాన్ సైతం వెనక్కి తగ్గకపోవడంతో మళ్లీ యుద్ధం తప్పడం లేదు. ఈ ఇగో వార్లో సామాన్యులే సమిధులవుతున్నారు. శాంతి ఒప్పందంతో పశ్చిమాసియాలో సుస్థిరత నెలకొంటుందని ఆశపడే లోపే మళ్లీ యుద్ధం మొదలైంది. అమెరికా, ఇరాన్ పరస్పర దాడులతో గల్ఫ్ దేశాలు దద్దరిల్లుతున్నాయి. ఈ పరిణామాల వేళ ఇజ్రాయెల్, గాజా వర్గాలు అగ్రరాజ్యానికి కీలక హెచ్చరికలు జారీ చేశాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను హత్య చేసేందుకు ఇరాన్ కుట్ర పన్నుతున్నట్లు తేల్చి చెప్పాయి. దీంతో ట్రంప్కు కోపం నశాలానికంటింది. గల్ఫ్ ప్రాంతం బాంబుల మోతతో దద్దరిల్లుతోంది. ట్రంప్ను లక్ష్యంగా చేసుకుని దాడులు జరగొచ్చని అమెరికా నిఘా సంస్థలకు కొన్ని వారాలుగా సమాచారం అందుతూనే ఉంది. కానీ దీని గురించి ఇజ్రాయెల్ అలర్ట్ చేయడం ఈ మధ్యకాలంలో ఇదే మొదటిసారి. ట్రంప్ హత్యకు ఇరాన్ ఓ నిర్దిష్ట ప్రణాళికను రూపొందించినట్లు తమకు సమాచారం వచ్చిందని ఇజ్రాయెల్ తెలిపింది. ఇరాన్లో ఖమేనీ అంతిమ యాత్ర జరిగిన సమయంలో నేతన్యాహు సర్కార్ ఈ సమాచారాన్ని అమెరికాకు అందజేసినట్లు అమెరికా మీడియాలో వెల్లడైంది. అమెరికా తన ఆర్థిక ప్రయోజనాల కోసం ఇవన్నీ చేస్తుంది. ట్రంప్ ప్రధానంగా అమెరికా ఫస్ట్ అది నినాదం అవుతుంది. అంటే అమెరికా యొక్క వ్యాపార ప్రయోజనాలు, అమెరికా యొక్క ఆధిపత్యం ప్రపంచంలో నిలబెట్టాలనేటువంటి దాంట్లో ఈ కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయి. అయితే ట్రంప్ వ్యక్తిగతంగా కూడా పిచ్చోడు. ఏ రాత్రి ఏం మాట్లాడతాడో తెలియదు, ఉదయం ఏం మాట్లాడతాడో ఆ మాట మీద సాయంకాలం ఉండడు. అంటే ఒక అస్థిరమైనటువంటి పద్ధతిలో అతను ఒక పెద్ద దేశానికి, ఒక బలమైన దేశానికి అధిపతిగా ఏదైనా సీరియస్గా అజెండాలు పెట్టి చర్చించవచ్చు, ఆ రకంగా చేయవచ్చు. అట్లా కాకుండా ఆ మాటికి మాట మార్చడం, ఏదో పద్ధతిలో ఇరాన్ లొంగ తీసుకోవాలంటే ప్రయత్నాలు చేస్తున్నాడు. నాకు తెలిసి అదంత సులభం కాదు. కాబట్టి యుద్ధం ఇంకా దీర్ఘకాలం కొనసాగవచ్చు. ఇరాన్ ప్రజలు దానికి సంసిద్ధంగా ఉన్నారు. అంతేకాకుండా చైనాను లొంగ తీసుకోవాలంటే ఇరాన్ ఆయనను కంట్రోల్ చేయాలని అమెరికా యొక్క ఆలోచన. ఎందుకంటే చైనాకు సొంతంగా నిక్షేపాలు లేవు, ఈ ఆయిల్ నిక్షేపాలు లేవు. కాబట్టి చైనా కంట్రోల్ కావాలంటే ఇరాన్ నుంచి ఆయిల్ పోకపోతే చైనా సరెండర్ అవుతుంది అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కుతంత్రం కూడా ఉంది. కానీ చైనా వాళ్ళు చెప్పారు, మేము ఇరాన్తో కొంటాం, ఎవరు అడ్డు వచ్చినా మేము ఎవరికి లెక్క చేయమని. కాబట్టి ఇదే ధోరణి కొనసాగితే ఇది ప్రపంచంలో ఒక సంక్షోభాన్ని దారితీసేటువంటి ప్రమాదం ఉంది. ప్రపంచ దేశాల మధ్య నిప్పు రాజేయడానికి అమెరికా యొక్క దుశ్చర్యలు, ఇజ్రాయెల్ యొక్క దుశ్చర్యలు కారణమవుతాయనేది నేను భావిస్తున్నాను. హార్మోజ్ లో నౌకలపై దాడులకు ప్రతీకారంగా ఇరాన్ పై అమెరికా దాడులు చేపట్టింది. దీంతో టెహ్రాన్ కూడా విరుచుకుపడడంతో ఉద్రిక్తతలు చెలరేగాయి. అయితే ఈ దాడులను మరింత తీవ్రతరం చెయ్యాలా అనే దానిపై ట్రంప్ సైతం తర్జన భర్జన పడుతున్నారు. ఇరాన్ హిట్ లిస్ట్ లో ఉన్న విషయం తనకు తెలుసన్నారు ట్రంప్. I think it's over. I don't want to deal with them anymore. They're scum. You know what scum is? They're scum. They're sick people. They're led by sick people. And they're vicious, violent people. And if they had a nuclear weapon, they'd use it. As far as I'm concerned, it's over. I'll speak to our negotiators. They want to negotiate. They're good people. Steve Witkoff, Jared Kushner. But they have to come back to me. As far as I'm concerned, it's just a waste of time dealing with them. They're liars. We make a deal. And if I make a deal with him, we have a deal. And he goes out, he talks. We make a deal. Everyone's agreed. No nuclear weapon. We make a deal. They go outside, talk to the press. They say, we never even talked about it. There's something wrong with them. They're cuckoo. ఇటీవల అమెరికా అధ్యక్షుడి కోసం ఖతార్ ఓ అధునాతన విమానాన్ని కానుకగా ఇచ్చింది. అప్పట్నుంచి ట్రంప్ దాన్నే వినియోగించారు. నాటో సదస్సుకు కూడా అందులోనే వెళ్లారు. కానీ అక్కడి నుంచి తిరిగి వెళ్లే సమయంలో మాత్రం పాత ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో ప్రయాణించారు. ఇరాన్తో ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా తెలిపింది. ఎందుకంటే తమ సైనికాధికారులు సుప్రీం లీడర్ను చంపిన ట్రంప్ను వదిలిపెట్టబోమని చెప్పింది ఇరాన్. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలోనూ ట్రంప్పై హత్యాయత్నాలు జరిగాయి. దీని వెనుక ఇరాన్ ఉందన్న ఆరోపణలున్నాయి. అటు అమెరికా, ఇటు ఇరాన్ ఈగోలను పక్కన పెట్టి చర్చలు జరిపితేనే గల్ఫ్ యుద్ధానికి ముగింపు దొరుకుతుంది. పరస్పర అనుమానాలతో ఉంటే మాత్రం గల్ఫ్ రావణ కాష్టంలా రగులుతూనే ఉంటుంది.
విద్వేషాలను పక్కన పెట్టి చర్చలు జరిపితే శాంతి నెలకొంటుంది. హింస, హత్య రాజకీయాలకు ప్రజాస్వామ్యంలో చోటు లేదు.